ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సప్త సాగరాలు దాటి సినిమాతో సౌత్ ఆడియన్స్ కి దగ్గరైన రుక్మిణి వసంత్ తర్వాత కాంతార సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రూవ్ చేసుకున్నారు. మోడలింగ్ నుంచి యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ రెండిట్లో ఏది టఫ్ టాస్క్ అన్నది రివీల్ చేశారు. ఇంతకీ రుక్మిణి ఏం చెప్పారు? కెరీర్ స్టార్టింగ్ లోనే క్లాసిక్ హిట్స్ అందుకుని క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రుక్మిణి వసంత్. గ్లామర్ రోల్స్ తో పాటు పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఇప్పుడు తన ప్రొఫెషన్ గురించి ఈ బ్యూటీ చేసిన కమెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నటన కంటే మోడలింగ్ చేయడమే చాలా కష్టమైన పని అంటున్నారు రుక్మిణి. సాధారణంగా మోడలింగ్ నుంచి సినిమాల్లోకి రావడం ఈజీ అనుకుంటారు కానీ అందులో కూడా రిస్క్ ఉంటుంది అంటున్నారు ఈ బ్యూటీ. మోడలింగ్లో కేవలం కొన్ని సెకండ్ల సమయంలోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాల్సుంటుందట. అక్కడ ఎమోషన్ పలికించడానికి తక్కువ స్కోప్ ఉంటుందని, కేవలం బాడీ లాంగ్వేజ్తోనే బ్రాండ్ని ప్రమోట్ చేయడం పెద్ద టాస్క్ అంటున్నారు రుక్మిణి. సినిమాల్లో అయితే సీన్స్ ఇంకా డైలాగ్స్తో ఎక్స్ప్రెషన్స్ పలికించడానికి బోలెడంత సమయం దొరుకుతుందన్నారు రుక్మిణి. ప్రస్తుతం ఈ కన్నడ కస్తూరి కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చేలాగే కనిపిస్తున్నారు. ప్రెజెంట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డ్రాగన్, టాక్సిక్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. రొటీన్ హీరోయిన్ రోల్స్ కాకుండా కథలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఈ బ్యూటీ. తన యూనిక్ యాక్టింగ్ స్టైల్తో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న ఈ భామ మోడలింగ్ ఎక్స్పీరియన్స్ నటిగా తనకు ఎంతగానో ప్లస్ అయిందన్నారు.